రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్, విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 12 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా ఇప్పుడు ఈ నిర్ణయం మారింది. అదే సమయంలో శ్రీవారి భక్తుల కోసం తిరుపతి వెళ్లే వందే భారత్ రైళ్లపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వందే భారత్కు ఆదరణ పెరుగుతోంది. దీంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నై వరకు నడుస్తున్న వందే భారత్ను నర్సాపూర్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 12 నుంచి ఈ రైలు ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే తాజాగా ఈ ముహూర్తం జనవరి 15కు మారింది. సంక్రాంతి వేళ ఈ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై సెంట్రల్లో ఉదయం 5:30 బయలుదేరే వందే భారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు మధ్యాహ్నం 12:10 చేరుతోంది. పొడిగించిన సర్వీసు 11:45 విజయవాడకు చేరుకోవచ్చని, అక్కడి నుంచి 11:50 బయలుదేరి మధ్యాహ్నం 12:25 గుడివాడ, 1:30 భీమవరం, 2:10 నర్సాపూర్ చేరుతుందని తెలిపారు. ఇక తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:50 నర్సాపురంలో బయలుదేరి 3:20 భీమవరం, 4:10 గుడివాడ, 4:50 విజయవాడకు చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి 4:55 బయలుదేరి సాయంత్రం 5:20 తెనాలి, 6:30 ఒంగోలు, 7:40 నెల్లూరు, 8:50 గూడూరు, 9:50 రేణిగుంట మీదుగా రాత్రి 11:45 చెన్నై సెంట్రల్కు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్, తిరుపతి సహా 7 మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్లలో కోచ్ల సంఖ్యను కూడా పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సికింద్రాబాద్, తిరుపతి, మంగళూరు సెంట్రల్, తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్, తిరువన్నమలై, మదురై, బెంగళూరు కంటోన్మెంట్, దేవగఢ్, వారణాసి, హౌరా, రెక్కెల, ఇండోర్, నాగ్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లలో మరికొన్ని కోచ్లు అందుబాటులోకి తీసుకురాబోతోంది.